నెల్లూరు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో సందడిగా సాగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి వైసీపీ నేతలతో కలిసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి 16 కేజీల భారీ కేక్ను కట్ చేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారంటే అది ఒక చరిత్రని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకున్న నమ్మకమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్నారు. ఈ రోజు రాష్ట్రానికి మంచి జరగాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాం. అందరికీ తెలుసు, ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయ్యి సుమారుగా ఈ 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా చెక్కు చెదరని కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలు కానీ ఈరోజు ఉన్నారంటే అది ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా మొదటి 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ పార్టీ ఈ రోజుకి కూడా జనాదరణ పొందడం కానీ, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగు పెడితే కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏదో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 104, 108 కావచ్చు, రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కావచ్చు, అలానే సెస్సులు ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజుని కూడా భారతదేశంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి అని చెప్పినటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది. అయితే దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాల పరిపాలనలో 15 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల కాలంలోనే ఎవ్వరూ మర్చిపోలేనటువంటి రీతిలో అటు ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్కి కానీ, అగ్రికల్చర్ కానీ, మహిళలకు కానీ సంక్షేమం పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే నాడు నేడు కానీ, అలానే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎంత చదువుకున్నా కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, స్కూల్స్ని అద్భుతంగా తయారు చేయడం కానీ, పిల్లలకి చక్కగా ఫుడ్ పెట్టడం కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్, వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా, అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ రెనోవేట్ చేయడం కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థలను తయారు చేసినటువంటిది. అలానే వ్యవసాయానికి వచ్చినప్పటికీ ఆర్బీకే వ్యవస్థను తీసుకురావడం కానీ, సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కానీ, అలానే అనేకమైనటువంటి జలయజ్ఞంలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ, అలానే వృద్ధులకు సంబంధించి సుమారుగా 66 లక్షల మందికి, అంతకుముందు 30 లక్షల మందికి ఇస్తుంటే 66 లక్షల మంది వృద్ధులను గుర్తించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం. ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనకంటూ ఒక మంచి పథకం కానీ, ఫలానా వర్గం వాళ్ళకి మంచి చేసినాడనే అభిప్రాయాన్ని కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క స్కీమ్ కానీ, ఒక్క పథకం కూడా ఈరోజు ప్రజలకు కనిపించే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు కూడా చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ, గుర్తుపెట్టుకునేటువంటి, భారతదేశం ఫాలో అయ్యేటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, 10
సంవత్సరాల కష్టాలను చూసినాం, మరో 3 సంవత్సరాలు కూడా కష్టాలను చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి జరగాలంటే తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే ఈ రోజు ప్రతి ప్రజల్లో ప్రతి గుండె కూడా అదేవిధంగా కోరుకుంటా ఉంది. కార్యకర్తలు, నాయకులు అయితే తపన పడతా ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తామన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పకుండా కూడా అందరికీ ఒక భరోసాని ఇస్తా ఉన్నాం. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం తగిన సమాధానం చెప్పడంతో పాటు ఎత్తినటువంటి జెండాని దించకుండా 2029, 2028లోనో 2027లోనో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడి ఆశ కూడా అదే. తప్పకుండా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రజలకు మంచి జరిగే రోజు తొందరలో వస్తుందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా తరఫున అందరం కూడా ఆకాంక్షిస్తాం.